మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం నుంచి 4వ అధ్యాయము 3వ వచనం వరకు మనం చదువుకుందాం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడెను. నేను నియమింపబో దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీతి గలవారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించు వారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. ఎలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాళ్ళు వలె ఉందురు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు కలిగి వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యకరములు చేయను గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. నేను నియమింపబడు దినమున దుర్మార్గులు మీ పాదముల కింద ధూళివలె ఉందురు. మీరు వారిని అనగదొరుకుదురు అని సైన్యములకు అధిపతియకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చదవండి ఈ మాటలు మనం జ్ఞాపం చేసుకుంటే, ఎవరైతే నీతిగా బ్రతుకుతున్నారో, ఎవరైతే దేవుణ్ణి సేవిస్తున్నారో, దేవుణ్ణి వెంబడిస్తున్నారో, దేవుని ఆజ్ఞలకు విధేయులవుతున్నారో వారందరి పేర్లు దేవుని దగ్గర ఒక గ్రంథము ఉంది. ఆ గ్రంథములో రాయబడినట్లుగా దేవుడు ఇక్కడ సెలవిచ్చి ఉన్నాడు. మనం 16వ వచనములో 3వ లైన్ నుంచి మనం జ్ఞాపం చేసుకుంటే, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనను నామమును స్మరించు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఏం రాయబడిందంట? ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడింది. హల్లెలూయా. ఆయన దగ్గర ఉన్న ఒక గ్రంథములో ఏమి రాయబడి ఉన్నది అంటే, యెహోవాను స్మరించే వారికి, అంటే యెహోవాను అనగా ఈ లోకములో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిజం పొంది రక్షించబడిన వారు, నీతిమంతులుగా నడుచుకుంటున్న వారు, నీతిమంతులుగా జీవిస్తున్న వారు, దేవుణ్ణి ఆరాధించేవారు, దేవుని స్తుతించేవారు, వాక్యానుసారంగా ప్రవర్తించేవారు అందరి పేర్లు ఆ గ్రంథములో లిఖించబడి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఒక దినం నియమింపబడిన దినం, అదే ఉగ్రత దినం, అదే తీర్పు దినం. ఆ దినమందు ఎవరి పేర్లు జీవ గ్రంథంలో ఉందో, ఎవరి పేర్లు జీవ గ్రంథంలో లేదో తేటబడే దినం ఒకటి ఉంది. ఆ దినమందు మన యొక్క పేర్లు ఉన్నాయా లేదా అనేది తేటపడుతుంది. కాబట్టి 18వ వచనంలో ఏం రాస్తున్నాడంటే, అప్పుడు నీతి గల వారెవరో, దేవుని సేవించే వారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. ఎవరికి రాస్తున్నాడు ఈ మాటలు? ఎవరికి చెప్పబడుతుంది? దేవుని ప్రజలకే చెప్పబడుతున్నారు. దేవుని ప్రజల గురించే రాయబడి ఉన్నది. దేవుని ప్రజలు అనబడిన వాళ్ళు, దేవుని సేవిస్తున్నాం అనబడిన వాళ్ళు, దేవునిని వెంబడిస్తున్నాం అనబడిన వాళ్ళు ఎప్పుడు వారి యొక్క నిజ విశ్వాసం బయటపడుతుందంట, వారి నిజమైన దేవుని సేవించేవారుగా కనబడతారంట. నిజముగా ఆనాడు జీవ గ్రంథములో వారి పేర్లు ఉన్నవారు మాత్రమే దేవుణ్ణి సేవించేవాళ్ళు. అర్థమవుతుందమ్మా?
చదవండి ఆ 18వ వచనంలో, అప్పుడు నీతి గల వారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించని వారెవరో, ఆయన్ని సేవించే వారెవరో మీరు తిరిగి కనుగొంటారు. హల్లెలూయా. ఏంటి ఆ గ్రంథములో రాయబడడం అనేది ఒక గొప్పతనం, అది ఒక విశేషం. అబ్రహాము ఏం చెప్తాడంటే, అబ్రహాము ఈ భూమి మీద చాలా ఆశీర్వదించబడినవాడు, చాలా దీవించబడినవాడు. ఆయన దేవుడు నీతిమంతునిగా చేసిన భక్తుడు. అబ్రహాము ఇంకా ఎంతమందో భక్తులు, వారు ఈ భూమిని విడిచిపెడుతూ ఏమని విడిచిపెట్టారంటే, వారి విశ్వాసంతో జీవించి చనిపోయారు, ఈ భూమిని విడిచిపెట్టారు. వారు ఏమని చెప్తూ వారు ఈ భూమిని విడిచిపెట్టారంటే, రండి హెబ్రీలు రాసిన పత్రికలో అబ్రహాము ఏమని చెప్తూ ఈ భూమిని విడిచిపెట్టాడంటే, హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం 13 నుంచి 16 వచనం వరకు వారు ఏం చెప్తూ ఈ భూమిని విడిచిపెట్టారో చూడండి. వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనములు చేసి తాము భూమి మీద పరదేశులమని యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందితిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విషదపరచుచున్నవారు కారా? వారు ఏ దేశం నుండి వచ్చితిరో ఆ దేశమును జ్ఞాపకము చేసుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. ఆయన వారి కొరకు ఒక పట్టణాన్ని, ఆయన వారి కొరకు అనగా దేవుని సేవించే వారి కొరకు, దేవుణ్ణి విశ్వసించిన వారి కొరకు, నీతిమంతులుగా జీవించే వారి కొరకు దేవుడు ఒక పట్టణాన్ని సిద్ధపరిచి ఉన్నారు. ఆ పట్టణంలోకి వెళ్ళాలి అంటే వారి పేర్లు జీవగ్రంథములో రాయబడి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి జీవగ్రంథంలో రాయబడి ఉండడం చాలా విశేషం. ఎవరి పేర్లంటే ఆ పేర్లు రాయబడదు. హల్లెలూయా. ఇశ్రాయేలు పేర్లంట, ఇశ్రాయేలు ప్రజల పేర్లు, అందరి పేర్లు జీవగ్రంథంలో రాశాడంట దేవుడు. ఎక్కడంట అంటే ఐగుప్తులో నుండి బయలుదేరారు కదా, ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడే వారిని విడిపించడానికి పరలోకం నుండి దిగివచ్చి వారిని విడిపించడానికి దిగివచ్చాడు. వారందరూ దేవుని ప్రజలు, వారందరూ దేవుడు అంటే ఎవరో తెలుసు, వాళ్ళకి నిజమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు తెలుసు. కాబట్టి వారందరినీ విడిపించడానికి దేవుడు వచ్చిన తర్వాత అందరి పేర్లు జీవగ్రంథములో దేవుడు లిఖించాడు. అయితే చూడండి, మన యొక్క ప్రవర్తనల ద్వారా దేవుడు జీవగ్రంథములో రాసిన అందులో మన పద్ధతి ప్రకారం, మన క్రియల ప్రకారం దేవునికి ఇష్టం లేని క్రియలు మనం చేస్తే ఆ రాయబడిన పేర్లు తుడిచిపోయే ప్రమాదం కూడా ఉంది. అల్లెలు చెప్పండి, అర్థమవుతుందా? ఎప్పుడైతే మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మన పాపములు ఒప్పుకొని యేసు రక్తములో మన యొక్క హృదయాలు కడగబడి నీతిమంతులుగా జీవించిన ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో అప్పుడే ఎవరి రికమెండేషను అవసరం లేదు. దేవుడు వెంటనే జీవగ్రంథంలో మన పేర్లు రాసేస్తాడు. రాయబడిన తర్వాత మనము రక్షణలో ఎదిగే కొద్దీ, దినాలు గడిచే కొద్దీ దేవునికి వ్యతిరేకమైన క్రియలు, దేవునికి ఇష్టం లేని యొక్క పద్ధతిలో మనం వెళ్తే రాయబడిన పేర్లు కూడా తుడిచిపోయే ప్రమాదము ఉంది. ఈ క్రియలు మనం ఇజ్రాయేల్ ప్రజలకు జరిగిన సంభవాన్ని మనం చూస్తాం. అక్కడ చూడండి ఒకసారి నిర్గమకాండంలోకి వస్తే వారందరి పేర్లు దేవుడు జీవగ్రంథములో రాశాడంట. రాయబడిన తర్వాత ఎప్పుడైతే వారు పాపం చేశారో,
పాపములో పడ్డారో వెంటనే దేవుడు వారి పేర్లు తుడిచివేశాడని వాక్యము చెబుతుంది. 32వ అధ్యాయం నిర్గమకాండం చూడండి. వాళ్ళందరూ కూడా ఎర్ర సముద్రమును దాటి వారు అరణ్యం గుండా వచ్చి హోరేబు కొండ, సినాయి కొండకు వచ్చినప్పుడు వారందరూ కొండ కింద వాళ్ళు గుంపులు గుంపులుగా డేరాల కింద ఉన్నప్పుడు మోషే కొండ ఎక్కి దేవుని దగ్గరికి వెళ్తాడు. 40 దినాలు అక్కడ ఉండి దేవుడు సమస్తాన్ని బోధించాడు. మోషే మాత్రము ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం ఈ 5 కాండాల్లో రాయబడిన ప్రతిది కూడా ఎవరు రాశారంట? మోషే రాశాడు. ఈ భూమి సృష్టి అంతా కూడా దేవుడు బయలుపరిస్తేనే మోషే రాయిస్తాడు. కాబట్టి అన్ని దినాలు ఉన్నప్పుడు దినాలు జరిగే కొద్దీ వారు ఓపిక పట్టక ఎవరంట ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు? అరణ్యంలో హోరేబు కొండ అరణ్యంలో కొండ కింద ఉన్నారు. మోషే మాత్రం దేవునితో మాట్లాడడానికి దేవుడు పిలిస్తే ఎక్కాడు. దినాలు గడుస్తూ ఉంది. 1 రోజు, 2 రోజులు, 10 రోజులు, 15 రోజులు ఓపిక పడుతున్నారు. ప్రజలు ఏం చేయాలో అర్థం కాక ఓపిక నశించి చూడండి ఏం చేసుకున్నారో వాళ్ళు. 32వ అధ్యాయంలో చూడండి 7వ వచనాన్ని ఒకసారి చూడండి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు నుండి నీవు రప్పించిన నీ ప్రజలు ఏం పోయారంట? తర్వాత త్రోవ నుండి త్వరగా తొలగి, అంటే దేవుడు ముందుగానే వారికి ఏం నియమించాడంట? ఏం చదివారమ్మా ఇప్పుడు? త్రోవ అంటే ఏంటి? త్రోవ అంటే ఏంటి? దేవుని యొక్క మార్గం, అంటే నడిచే బాట కాదు త్రోవ అంటే. అంటే త్రోవ అని రాయబడి ఉంటుంది కానీ మన నడిచే త్రోవ కాదు. దేవుని పద్ధతులు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క విధులు, ఏమి చేయాలో ఏమి చేయకూడదో ఇవన్నీ కూడా దేవుడు ముందుగానే చెప్పాడు. ఏదైతే చెప్పాడో ఆ త్రోవ నుండి ఎలాగ తొలగిపోయారంట? ఎంత వేగం తొలగిపోయారంట? త్వరగా. అంటే కొన్ని దినాల లోపలనే వాళ్ళు ఏమైపోయారంట? తొలగిపోయారు. తమకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి అర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకున్నారు. అయ్యా, త్వరగా తొలగిపోయారంట. దేవుడు ఏదైతే చేయకూడదో, ఏదైతే పాటించకూడదో వాటి వైపే వారు వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి వారు భయంకరమైన పాపం చేశారు. చేసిన తర్వాత చూడండి 30వ వచనానికి రండి. మరునాడు ఇవన్నీ కూడా జరిగిపోయింది. మోషే దిగి వచ్చాడు. ఈ పైన జరిగిన వచనాలంతా చదివితే మోషే పైనుంచి దిగి వచ్చాడు. వస్తూ ఏం తీసుకొచ్చాడు? 2 ఆజ్ఞల పలకలు తీసుకొచ్చాడు. నిబంధనలు 10 ఆజ్ఞలు. ఒక చేతిలో ఒకటి, ఒక చేతిలో ఒకటి తీసుకొచ్చాడు. దిగి వచ్చి చూస్తే దేవుడు చెప్పినట్లుగానే వారు ఏం చేస్తారంటే ఒక విగ్రహం కింద ఆరాధిస్తూ, గంతులేస్తూ, నాట్యం ఆడుతూ, తాగుతూ, గంతులేస్తూ ఉన్నాడు. మోషే కూడా కోపం వచ్చేసి తీసుకొచ్చిన 2 పలకలు వాళ్ళ మీద విసిరేసి దాన్ని పొడి పొడిగా చేసి పారే నీళ్ళలో కలిపేశాడంట ఆ బూడిదను. కాబట్టి ఆనాడు చాలామంది మరణించడం జరిగింది. చూడండి 30వ వచనం రండి ఇప్పుడు. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవా యొద్ద కొండ ఎక్కి వెళ్ళేదను, ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అని నేను. చూడండి, నా మట్టుకైతే నేను దేవుని దగ్గర బతిమాలుకుంటా. ఎవరి నిమిత్తము? మీరు చేసిన పాపమును బట్టి దేవుని బతిమాలుకుంటా. ఒకవేళ మీకు పాప క్షమాపణ జరిగిందా సరే, లేకపోతే నేను ఏం చేయలేను, నేను మాత్రం దేవుని దగ్గర అడుగుతా అని చెప్పి ఆ మరుసటి రోజు ఎక్కి వెళ్ళాడు. 31వ వచనం. అప్పుడు మోషే యెహోవా యొద్ద తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకునిరి. అయ్యో, నీ వారి పాపము ఒకవేళ పరిహరించితివా? చూడండి, ఆగండి. ఒకవేళ వారి పాపమును పరిహరించితివా
అంటే ఏంటి? క్షమించు, ఒకవేళ చేయకపోతే ఏమంటున్నాడు తర్వాత? లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని. అర్థమైందా? దేవుని దగ్గర ఏముందంట? జీవగ్రంథం. దేవుని దగ్గర ఏముందంట? గ్రంథం. ఆ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు ఎవరు అంటే దేవుని ప్రజలు, ఒకరి నుండి వచ్చిన సంతతి. ఎవరు ఆ ఒక వ్యక్తి? అబ్రహాము ద్వారా ఇస్సాకు, ఇస్సాకు ద్వారా యాకోబు, యాకోబు ద్వారా 12 మంది కుమారులు, అయితే 12 మంది సంతానం ద్వారా వచ్చిన ప్రజలు వాళ్ళు, దేవుని నిబంధన ప్రజలు. వారి పేర్లంతా కూడా ఎక్కడ రాయబడిందంట? దేవుని దగ్గర ఉన్న గ్రంథంలో రాయబడి ఉంటే వారు చేసిన పనిని బట్టి మోషే ఏమంటున్నాడు అంటే, అయ్యా వారి పాపములు క్షమించు, లేకపోతే నా పేరు జీవగ్రంథంలో నుండి తీసివేయని అడిగాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు అంటే, చదవండి. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలు నడిపించు. ఏం చెప్పాడు దేవుడు? ఏం చెప్పాడు? మోషే అన్నాడు, ఒకవేళ వారిని క్షమించు, లేకపోతే నన్ను కూడా నీ గ్రంథంలో నుండి తొలగించేసేయి అని బతిమాలుకున్నాడు. అయితే దేవుడు ఏం చెప్పాడంటే, నా సన్నిధిలో నా ఎదుట ఎవరు పాపం చేస్తే వారి పేర్లను నేను తుడిచేస్తాను. ఎవరు నేను చెప్పిన త్రోవల్లో నుండి తొలగిపోయారో, నేను చెప్పిన పద్ధతి నుండి తొలగిపోయారో, నాకు వ్యతిరేకులుగా ఉన్నారో వారి పేర్లు నా గ్రంథంలో నుండి తుడిచివేస్తా. అంటే వారందరి పేర్లు ఎక్కడున్నట్లు ఇప్పుడు? అవునా కదా? వారందరి పేర్లు ఎక్కడున్నట్టంట? దేవుని దగ్గర ఉన్న గ్రంథంలో రాసుకున్నాడు. జీవగ్రంథం అంటే ఏంటి అంటే నిత్యము జీవించడానికి అవకాశం ఉండే ఒక గొప్ప దేవుడిచ్చిన అవకాశం. నిత్యము జీవించడం, నిత్యము బ్రతకడం. ఒకవేళ నిత్య జీవము లేకపోతే ఏంటి పరిస్థితి? నిత్య నరకము. అర్థమవుతుందమ్మా? రెండే స్థలం ఈ భూమి నుంచి పోయిన తర్వాత. ఒకటేమో నిత్య జీవము, ఇక్కడ ఉన్నారా? ఒకటేమో నిత్య జీవము, ఇంకొకటేమో నిత్య నరకం. అయితే నిత్య జీవం ఎవరు వెళ్తారంటే జీవ గ్రంథములో రాయబడిన వారు. ఎవరు జీవ గ్రంథంలో రాయబడతారు? ఎవరైతే దేవుణ్ణి సేవిస్తారో, ఎవరైతే దేవుని మాటల ప్రకారం నడుస్తారో, ఎవరికి దేవునికి అనుకూలంగా ఉంటారో, చెడును అసహించుకుంటారో, పాపానికి దూరంగా ఉంటారో, వారి పేర్లు మాత్రమే, దేవుని అనుసరించే వాళ్ళు మాత్రమే జీవ గ్రంథములో రాయబడి. కాబట్టి ఈనాడు కూడా, ఈ దినాల్లో కూడా యేసునందు విశ్వాసం ఉంచి మన కొరకు దేవుడు చనిపోయాడు. మన పాపము కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినం లేచాడు. ఆయనే నా రక్షకుడని ఎప్పుడైతే మనము తీర్మానం చేసుకున్నామో, ఎప్పుడైతే మనం తీర్మానం చేసుకున్నామో మన పేర్లు ఎక్కడ రాయబడి ఉంటుందంట? జీవ గ్రంథంలో రాయబడింది. ఎవరి రికమెండేషన్ ఉండదు. దేవునితో నీ యొక్క ఏకీభావం ఎప్పుడైతే ఉంచావో నీ పేర్లు ఆయనే రాస్తాడు. ఆయనే రాసిన తర్వాత కాలం గడిచే కొద్దీ, దినాలు గడిచే కొద్దీ, సంవత్సరాలు మారే కొద్దీ నీ విశ్వాసం కొన్ని దినాలు ప్రారంభమందు అద్భుతంగా ఉంటుంది. విశ్వాసి అంటే ఇలాగే ఉండాలి అని అనుకుంటాం. అదే విశ్వాసి జరిగే దినాలు జరిగే కొద్దీ వారికి వచ్చే సమస్యలను బట్టి, వారికి వచ్చే ఇబ్బందులను బట్టి, వారికి వచ్చే జరిగే సంభవాలను బట్టి వారి యొక్క విశ్వాసం మారిపోయి, వారి క్రియలు మారిపోయి, వారి మాటలు మారిపోయి, వారి ప్రవర్తనలు మారిపోయితే రాయబడిన ఆ గ్రంథంలో పేర్లు కూడా దేవుడు తుడిచేస్తాడు. అర్థమవుతుందే? మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో ఆనాటి నుండి మనం ఈ భూమిని విడిచిపెట్టేంత వరకు మనము దేవుని మార్గంలోనే ఉండాలి. అలా చెప్పండి. జీవగ్రంథములో రాయబడడం అంటే ఇది సామాన్య విషయము కాదు. మనం రాసుకోలేం, మనకు అవకాశం లేదు. మన ప్రవర్తనలు బట్టి దేవుడే రాస్తాడు మన పేర్లు.
దాంట్లో రాయబడిన వాళ్ళు ఎవరు రాయబడతారు? దేవుణ్ణి సేవించేవాళ్ళు, దేవుని విశ్వసించేవారు, దేవుడు చెప్పినట్లుగా ఏమి చేయొద్దో దానికి దూరంగా ఉంటే, ఏది చేయమంటాడో దాన్ని చేస్తూ ఉంటే దేవునికి భయభక్తులు కలిగిన వాళ్ళే అందులో రాయబడతారు. అందులో రాయబడడం అంటే చాలా ఆశీర్వదించబడడం, దేవుడి నీతిమంతులుగా చేసిన వాళ్ళే. యేసు ప్రభు ఒక దినాన 70 మందిని ఇద్దరిద్దరేసి గ్రామాలకు పంపిస్తూ సువార్త చెప్పడానికి పంపించాడు. పంపిస్తూ వాళ్ళకి కొన్ని అధికారాలు ఇచ్చాడు. ఏమిచ్చాడంటమ్మా? దేనిపైన? దురాత్మల పైన అధికారం ఇచ్చాడు. దేనిపైన? వ్యాధిగ్రస్తులు ఒకవేళ వస్తే ఆ వ్యాధిని స్వస్థపరచడానికి వారికి అధికారం ఇచ్చాడు. వారు యేసుప్రభు చెప్పిన మాట ప్రకారం గ్రామాలకు వెళ్ళారు, సువార్త చెప్పారు. నమ్మే వారిలో ఏ దయ్యంపు శక్తులున్నా యేసు నామములో వెళ్ళగొట్టారు. రోగస్తులు వస్తే వారిని స్వస్థపరిచి దేవుని చెప్పిన మాట అన్నిటిని చేసుకుంటూ వారు తిరిగి వచ్చి ఎవరికి రిపోర్ట్ చేయాలా? యేసు ప్రభుకి రిపోర్ట్ చేయాలి. వారు వెళ్ళిన పని అద్భుతంగా జరిగింది. సువార్త అంటే వారు ఎవరైతే వారి ప్రభుని నమ్ముకున్నారో వారిలో ఉన్న దయ్యాలు వెళ్ళగొట్టారు, రోగాలు స్వస్థపరిచారు. నేరుగా వచ్చి ప్రభు దగ్గర రిపోర్ట్ చేయాలి. అప్పుడు చూడండి లూకా సువార్తలోనికి రండి. లూకా సువార్త 10వ అధ్యాయం. వారు అద్భుతంగా తిరిగి వచ్చి యేసు ప్రభుకు రిపోర్ట్ చేస్తున్నారు. భలే ఆనందం పడుతున్నారు, భలే సంతోషిస్తున్నారు. యేసు నామములో ప్రతి దయ్యాలను వెళ్ళగొట్టాం, యేసు నామములో అద్భుతాలు చేశాం అని వారు సంబరాలు పడుతూ ఉన్నారు. చూడండి 17 నుంచి మనం 20 వచ్చిన వరకు చూద్దాం. ఎంతమంది అంటే 70 మంది ఒక దగ్గరికి వెళ్ళలేదు, ఇద్దరిద్దరేసి ఒక గ్రామానికి ఎంతమంది వెళ్ళారంట? మన అధ్యాయం అంతా చదివితే ఇద్దరిద్దరు ఒక గ్రామానికి వెళ్ళారు తోడుగా. చూడండి ఆ 70 మంది వచ్చి చూడండి ఎలాగొస్తున్నారంట వాళ్ళు సంతోషంగా. వారు వెళ్ళినప్పుడు ఎప్పుడు సంతోషం వేస్తుందమ్మా వాళ్ళకి? వారు వెళ్ళిన పని జరిగింది కాబట్టి. యేసు నామములో వారు సువార్త ప్రకటించడం మాత్రమే కాదు, నమ్మిన వారిలో నుంచి దయ్యాలు వెళ్ళగొట్టారు, నమ్మిన వారిలో వ్యాధిగ్రస్తులు ఉంటే స్వస్థపరచబడ్డారు. ఎందుకంటే దేవుడు వారికి అధికారం ఇచ్చాడు కాబట్టి వాళ్ళు సంతోషంగా తిరిగి వచ్చి చదవండి, ప్రభువా దయ్యములు కూడా నీ నామములో మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు శత్రువుల బలమంతటి మీద అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించడని వారితో చెప్పాను. హల్లెలూయా. దేనికి సంతోషించాలంట? వారి పేర్లు పరలోకమందు రాయబడిన దాన్ని బట్టి. అక్కడ రాయబడకుండా ఇక్కడ ఎన్ని నాటకాలు చేసినా, అక్కడ మనకు అవకాశం లేకుండా ఇక్కడ ఎన్ని భోగములు అనుభవించినా, ఎన్ని సంతోషాలు అనుభవించినా, ఎన్ని సుఖాలు అనుభవించినా ఫలితము లేదు. దేని విషయంలో మనం సంతోషించాలి అంటే పరలోకమందు మన పేరు. అది ఒక సంతోషకరమైన, ఒక గొప్ప ఆనందపడే ఒక సందర్భం. అక్కడ కానీ పేర్లు లేకపోతే మన పరిస్థితి ఎట్టుంటుందో. ఎందుకంటే ఎవరు ఈ లోకంలో శాశ్వతము కారు, ఎవరు ఈ భూమిలోకి ఏమి తీసుకురాలా, ఏమీ తీసుకుపోలేము. కాబట్టి మనం ఎవరం కూడా ఇక్కడ శాశ్వతం కాదు. శాశ్వతమైన స్థలాలు 2, ఒకటేమో పరలోకము, రెండవది ఏంటమ్మా? ఇక్కడ ఉన్నారా లేదా? వింటున్నారా? 2 స్థలాలు శాశ్వతమైనది. ఏంటేంటి? ఒకటి పరలోకము, ఒకటి నరకం. పరలోకము నిత్యము జీవము కలిగినది, నరకము నిత్యము వేదనకరమైన స్థలం. అయితే ఈ భూమి మీద చూడండి ఉన్నన్ని రోజులు లోపలే మనం రక్షించబడాలి. లేకపోతే మార్కు సువార్తలో రండి, ఒకడు ఈ లోకములో ఎన్ని సంపాదించినా ప్రాణాన్ని రక్షించుకోకపోతే ఏమీ ప్రయోజనం లేదు.
చూడండి 8వ అధ్యాయంలో ఈ మాట రాస్తాడు. 8వ అధ్యాయము 36వ వచనం చదవండి. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏంటంట సర్వలోకమును సంపాదించుకుని, అంటే నీ మనసుకు వచ్చినదంతా నువ్వు కష్టపడి పనిచేసావు, సంపాదించుకున్నావు, అన్నిటి కోరుకున్నదంతా నువ్వు సంపాదించుకున్నావు, తిరిగి నీ ప్రాణాన్ని రక్షించకపోతే వానికి ఏమీ ప్రయోజనం లేదు. అంటే ఏమి సంపాదించినా ఏమి ఉన్నా అదన్నీ ఈ లోకానికి సంబంధించింది. ఏమా అర్థమవుతుందే? అన్నీ కూడా ఈ లోకానికి సంబంధించిందే. ఈ లోకములన్నీ ఇది తాత్కాలికమైనది కాబట్టి నీ ప్రాణం చాలా ముఖ్యం. అందుకని తర్వాత లైన్లో ఏమంటాడంట, మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? నీ ప్రాణం విలువైనది, నీ ప్రాణం విలువైనది. దేవుడు అది నీ చేతుల్లోనే పెట్టాడు. రక్షించుకుంటావా, రక్షించుకోలేవా, నీ చేతుల్లోనే పెట్టాడు. కాబట్టి ఈ భూమి మీద ఉండగానే ఎవరైతే దేవుని సేవిస్తారో, రక్షణ మారు మనసు పొందుకుంటారో, పాపాన్ని విడిచిపెడతారో, దేవునికి దూరంగా ఎవరైతే బ్రతుకుతారో, చెడును అసహించుకుంటారో, వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది. అలా చెప్పండి గట్టిగా. కాబట్టి ఈ సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలకు జరిగిన సంభవాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. వారు రక్షించబడిన వాళ్ళే, దేవుని ప్రజలే, అందరి పేర్లు జీవగ్రంథంలో రాయబడిన వాళ్ళ పేర్లే. అయినను వారి ప్రవర్తనలు బట్టి రాయబడిన కూడా. అర్థమవుతుందే? రాశాడా లేదు దేవుడు? మోషే పేరుందా? ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల మంది ఎర్ర సముద్రంలో దాటిన వారందరి పేర్లు ఉన్నాయా? ఏంటమ్మా గట్టి చెప్పండి, ఉన్నాయా లేదా? కాబట్టి రాయబడినా కూడా వారిలో కొందరి పేర్లు దేవుడు తుడిచేసాడా లేదా? కాబట్టి మన పరిస్థితి కూడా అంతే. రక్షించబడిన తర్వాత దేవుడు మన పేర్లు కూడా రాస్తాడు. అయితే మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం వాక్యానుసారంగా వెళ్తున్నామా, వాక్యానికి విరుద్ధంగా వెళ్తున్నామా? దేవుని సంతోషపెట్టే వారంగా ఉన్నామా, దేవుని దుఃఖపెట్టే వారంగా ఉన్నామా? అంటే ఏంటి? దేవుడు ఎందుకు దుఃఖపడతాడు? దేవుడు చెప్పిన మార్గంలో లేకపోతే దేవుడు దుఃఖపడతాడు. ఎలా చెప్పండి? బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. నువ్వు ఏమేమి మాట్లాడాలా, ఏమి మాట్లాడకూడదు, మన నాలుకలో నుంచి ఏం మాటలు రావాలి, మన క్రియలు ఎలాగుండాలి, మన ప్రవర్తనలు ఉండాలి అన్నీ చక్కగా రాశాడు. ఒకవేళ దాన్ని అనుసరిస్తే నీ పేర్లు అక్కడే ఉంటుంది. ఒకవేళ నువ్వు ఎప్పుడో తప్పిపోతావో, తప్పిపోయిన వెంటనే నీ పేరు అక్కడ ఉండదు. అర్థమవుతుందమ్మా? ఒకసారి చూడండి ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయంలో ఏం రాయబడిందంటే, అన్యాయం చేసేవాడు అన్యాయమే చేయనిమ్ము. చివరి అధ్యాయం 22వ అధ్యాయం ఏమంటాడంటే 10వ వచనం చదవండి. మరియు అతను నాతో ఇలాగ చెప్పాను, ఈ గ్రంథమందు ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపించి ఉన్నది. అన్యాయం చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. ఏం చేస్తున్నాడంట ఎవరంట ఇతను ఎవరంట? సంఘములో ఉన్నవాళ్ళ, సంఘానికి వెలుపల ఉన్నవాళ్ళ? సంఘములో ఉన్నవాళ్ళే, రక్షించబడిన వాళ్ళే, క్రీస్తుని వెంబడించే వాళ్ళే, భక్తులు అనబడిన వాళ్ళే, దేవుని సేవించే వారు అనబడిన వాళ్ళే, నీతిమంతులని పిలువబడే వాళ్ళే, సంఘమునికి వచ్చే వాళ్ళే. చూడండి ఏం చేస్తున్నారంట వీళ్ళు? చదవండి 11వ వచనం. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయం చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున వారికి నేనిచ్చు జీతము నా యొద్ద ఉన్నది. అల్లెలు చెప్పండి గట్టిగా.
కాబట్టి ఆయన ఎవరైతే దేవునికి వాక్యానుసారంగా పవిత్రులుగా నీతిమంతులుగా జీవిస్తారో వారి పేరు నిలిచి ఉంటాయి. దేవునికి వ్యతిరేకంగా అపవిత్రులుగాను దోషులుగాను అన్యాయం చేసేవారుగాను ఉంటే వారి పేర్లు ఎప్పుడో దేవుడు తుడిచేసాడు. ఎప్పుడు తుడిచాడా అని దేవుడు చెప్పడు. కాబట్టి ఒకసారి ప్రకటన గ్రంథంలోనే 20వ అధ్యాయం చూడండి, మన పేర్లు ఎతకతాడంట. చూడండి, ఆ దినమున ధవల సింహాసనం వేయబడినప్పుడు 20వ అధ్యాయం 11 వచనం చదవండి. 20వ అధ్యాయం. మరియు ధవలమైన సింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటి నిలువ చోటును కనబడలేదు. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులకు తీర్పు తీర్చబడెను. అల్లెలు చెప్పండి. నియమింపబడిన దినం, మనం మలాకి గ్రంథం చదివిన మాట. నియమింపబడిన దినం ఒకటి ఉంది. ఆ నియమింపబడిన దినములో దేవుని సేవించేవారెవరో దేవుని సేవించని వారెవరో, నీతిమంతులు ఎవరో నీతిమంతులుగా ఉండని వారెవరో ఆ దినమును మీరే చూస్తారని రాయబడి ఉన్నది. అంటే ఏంటి? మనము రక్షించబడిన అప్పుడు చాలా భక్తిపరులుగా ఉంటాం, ప్రభుని సేవిస్తాం, మానక దేవుని యొద్దకు వస్తాం, దేవుని మాటలు అనుసరిస్తాం. దినాలు గడిచే కొద్దీ జరిగిన కార్యాలు ఎప్పుడో మనం దేవునికి దూరంగా అయిపోతే మాత్రం ప్రమాదంలో చిక్కుంటాం. మన పేర్లు అక్కడ మాత్రం కనిపించదు. చూడండి, 14-15 వచనంలో చూస్తే అక్కడ రాయబడినట్టు మన పేర్లు కనబడకపోతే, చూడండి 14-15, 14 వచనం 15 వచనం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండమే రెండవ మరణం. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడ అంటే అంటే ఏంటమ్మా? అంటే మన పేర్లంతా కూడా ఒకసారి లిస్ట్ చేస్తాడు. కనబడకపోతే ఆనాడు రాయబడింది ఎవరి పేర్లు? ఇశ్రాయేల్ ప్రజలు పేరు. దేవుడు తుడిచేశాడా? రాసినా కూడా తుడిచేశాడు లేదా? అలాగనే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి విశ్వాసులుగా భక్తిపరులుగా మనం జీవిస్తున్న మన పేర్లు కూడా దేవుడు రాశాడు. అయితే మన యొక్క ప్రవర్తన సరి చేయకపోతే మనం ఎప్పుడో మన పేర్లు కూడా దేవుడు తుడిచేస్తాడు. తుడిచివేయబడి ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత, అయ్యా నేను ప్రభునే కదా నమ్మా, ప్రభునే కదా నేను ఆరాధిస్తున్నా, దేవుని యొద్దకే కదా నేను వెళ్తున్నా, ప్రతి వారం దేవుడి మందిరం దగ్గరికి కదా నేను వెళ్తున్నా, అయితే నా పేర్లు ఎందుకు రాయబడలేదు? ఎప్పుడో దేవుడు తుడిచేసి ఉంటాడు. అర్థమవుతుందా? కాబట్టి 15 వచనం చదవండి. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడలా ఎంత వెతికినా కనబడదు. ఎందుకు కనబడదు? రాయబడిన పేర్లు తుడిచిపోకుండా మనం జాగ్రత్త. అంతము వరకు సహించువాడే రక్షించబడతాడు. అల్లెలు చెప్పండి గట్టిగా. కాబట్టి మనకు కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. మనము ఈ విశ్వాస యాత్రలో ఎన్నో మనం కోల్పోవాల్సి వస్తుంది, ఎన్నో మనం నష్టపోవాల్సి వస్తుంది, ఎంతో మన పేర్లు హింసించబడాల్సి వస్తుంది. ఈ రక్షణ నిలబెట్టుకోవాలంటే, మనం పొందిన రక్షణ కాపాడుకోవాలంటే ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. అన్ని ఎదుర్కొన్నా, అన్ని శ్రమలు తట్టుకున్నా మనం యేసులో ఆయన సేవించేవారుగా, ఆయన బిడ్డలుగా, ఆయన త్రోవలో నడిచేవారుగా, ఆయన యందు భయభక్తులు ఉండేవారుగా ఉండగలిగితే నీ పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. ఒకనాడు నువ్వు ఆనందపడతలు. ఒకనాడు ఎలాగుంటుంది చూడండి. మలాకి గ్రంథం ఏం చెప్తాడంటే, చూడండి, గంతులు వేసేటట్లు ఒక దినం నువ్వు గంతులు వేయబోతావు. చూడండి, మలాకి గ్రంథం మనం చదివిన మాట చూడండి. అక్కడ ఏం చెప్తాడంటే, రక్షించబడిన వాళ్ళు చూడండి, జీవగ్రంథంలో ఉన్న వారి యొక్క పరిస్థితి ఎలాగుంటుంది చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. 4వ అధ్యాయం చూడండి, 2వ వచనం చదవండి. ఎలాగుంటారంట వాళ్ళు? అయితే
నా నామమందు భయభక్తులు కలిగిన మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడ గంతులు వేయినట్లు. అర్థమవుతుందమ్మా? ఒక దినము రాబోతుంది. ఈ దినంలో నీ రక్షణ కాపాడుకోవడానికి ఎన్నో శ్రమలు పడ్డావు, ఎన్నో కష్టాలు అనుభవించావు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నావు, నిలబడ్డావు, తట్టుకున్నావు. ఒక దినం ఎలాగుంటుందంట? కొవ్విన దూడ ఏమ్మా, కొవ్విన దూడ గంతులు ఎలాగేస్తుందో అలాగ గంతులు వేసే దినము, ఆ దినము నువ్వు చూడబోతావు. ఎందుకంటే ఆనందం, దేవుని రాజ్యంలో పోవడం అనేది ఒక ఆనందం. అబ్రహాము, నా కొరకు దేవుడు నిత్యముగా ఉండే పరలోకాన్ని ఏర్పాటు చేశాడు అంటాడు. చూడు, దాని కొరకు నేను వెళ్తున్నా, ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి నేను వెళ్తున్నా. కాబట్టి యేసు ప్రభు చెప్పినట్లుగా మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడిందని సంతోషించండి. అక్కడ గంతులేసే దినం. హల్లెలూయా. రక్షించబడిన దానికి ఇక్కడ నీకు ఏ ప్రతిఫలము లేకపోయినా, అర్థమవుతుందమ్మా? నువ్వు యేసును నమ్మిన దానికి ఈ భూమి మీద నీకు అనేక సమస్యలే వస్తాయి. అయితే ఆ ప్రతిఫలం ఎలాగుంటుందంటే ఒకనాడు నువ్వు గంతులేసే దినం. అయితే భక్తిహీనులకు ఎలాగ ఉండబోతుందో చూడండి. భక్తిహీనులు ఎలాగ ఉంటారో చూడండి. మొదటి వచనం చదవండి. 4వ అధ్యాయం మొదటి వచనం. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులను దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉందరు. కొయ్య కాలు అంటే ఏందమ్మా? కట్టె అగ్నిలో పెడితే ఏమవుతుంది? కాలుతా ఉంటుంది. అలాగా కాలిపోతారు. ఎవరు? భక్తిహీనులు. తర్వాత దుర్మార్గులు, రక్షణ త్రోసివేసిన వాళ్ళు, దేవుణ్ణి వద్దన్న వాళ్ళు, దేవుణ్ణి కాదన్న వాళ్ళు, పాపం జోలికి వెళ్ళేవాళ్ళు, పాపాన్ని ఇష్టపడేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఎలాగుంటారంట? కొయ్య కాలు వలె. అంతే కదా? కొయ్య కాలు వలె. వారిలో ఒకడును వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. 3వ వచనం చూడండి, అద్భుతంగా ఉంటుంది. నేను నియమింపబడిన దినము, దుర్మార్గులు మీ పాదముల కింద ధూళి వలె ఉందురు, మీరు వారిని అనగదొరుకుదు అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నారు. కాబట్టి మనకును, అంటే నీతిమంతులకు అనీతిమంతులకు వేరియేషన్ అనేది అక్కడ మనం చూడబోతాం. నీతిమంతులకు, పరిశుద్ధులకు, అపరిశుద్ధులకు. చూడండి 18వ వచనంలో ఏం చెప్తాడంటే, అప్పుడు నీతి గల వారెవరో చూసారా లేదా? చూడండి, అప్పుడు అంటే నియమించబడిన దినం. ఎప్పుడది? దేవుని యొక్క రాకడ సమయంలో. ఆ దినమున ఏం జరుగుతుందంటే నీతిమంతులెవరో దుర్మార్గులెవరో తేట పడుతుంది. తర్వాత దేవుని సేవించే వాళ్ళెవరో ఆయనని సేవించని వారెవరో తేట పడుతుంది. కాబట్టి మన రక్షణ ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. ఇశ్రాయేలు ప్రజలు వారి పేర్లు వారి చేతులారా తుడిపేసుకున్నారు. కాబట్టి మనము వారిని చూసుకుంటూ మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏంటి? దేవునికి అయిష్టమైన కార్యాలు జోలికి పోకుండా, పాపం జోలికి పోకుండా, దేవునికి ఏదైతే నచ్చదో వాటి జోలికి పోకుండా, దేవునికి భయభక్తులు కలిగి ఆయన సేవించేవారుగా ఉంటే నిత్యము మన పేర్లు ఆయన గ్రంథములో ఉంటుంది. ఒక దినం మనము గంతులు వేసే వాళ్ళంగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కాబట్టి మన యొక్క రక్షణ మన చేతుల్లో ఉంది. మన చేతుల్లో, దేవుని చేతుల్లో ఉంది. ఆయనే మన పేర్లు జీవగ్రంథంలో రాసి ఉన్నాడు. దాన్ని తుడిచివేయకుండా మనము జాగ్రత్త పడాలి. చూడండి, జాగ్రత్త పడాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని చూసుకుంటూ వాక్యానుసారంగా నడవాలి. ఈ వాక్యం అంట ఒక భక్తుడు చెప్తాడు, చిత్రపటం అంట. వాక్యం అంటే చిత్రపటం అంటే ఏంటి? మ్యాప్.
చూడండి, తెలియని వాళ్ళు దేన్ని చూసుకుని వెళ్తారంట? మ్యాప్ని చూసుకుంటా వెళ్ళిపోతారు. ఆ మ్యాప్ ఏం చేస్తుంది? వాళ్ళకి దారి చూపిస్తుంది. ఈ వాక్యం కూడా అంతే. ఈ వాక్యము మనకు ఒక మ్యాప్. అంటే నువ్వు సరైన మార్గంలో వెళ్తున్నావా, మార్గం తప్పిపోయావా చూపిస్తుంది. అందుకనే వాక్యం చదవండి. అందుకనే వాక్యము చదవండి. సమయము అసమయం అనక నీకు ఎప్పుడు ఖాళీ ఉంటుందో వాక్యం చదవండి. దేవుడు వాక్యం ముందు పొందుపరిచాడు. ఈ 66 పుస్తకాలు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే చదవడానికే ఇచ్చాడు. అర్థమవుతుందా? దీన్ని చదివితే దేవునికి ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదో తెలుస్తుంది. దీన్ని చదివితే పవిత్రంగా ఎలాగ ఉంటామో మనకు తెలుస్తుంది. కాబట్టి దీన్నే మనము మూసేస్తే మన దేవుని చిత్తానుసారంగా ఎలాగా మనం బతుకుతాం. కాబట్టి చదవాలి దేవుని వాక్యం. హల్లెలూయా చెప్పండి. కాబట్టి రోజుకి కొన్ని అధ్యాయాలన్నా నువ్వు చదివి దాన్ని గ్రహించాలి. మనము ఆదివారం మాత్రం తీసుకొచ్చి మరలా కబోర్డ్లోనో పెట్టేసే వారంగా ఉండకూడదు. వాక్యాన్ని చదవాలి. ఇందాక మనం చదివిన మాట, దేవుని వాక్యం అంట బంగారు కంటేనో ఏమా తేనె కనిపిస్తే వదిలిపెడతావా? తేనె కనిపించడానికి వదిలిపెడతావా? అవును కదా. బంగారం కనిపిస్తే వదిలిపెడతావా? ఎంత రేట్ అయినా కొంటున్నాం కదా మనం, అవునా కదా. ఎంత రేట్ అయినా వదిలిపెడుతున్నావా? దానికంటే విలువైనదంట బంగారు కంటే, మేలిమి బంగారు కంటే కోరదగినదంట దేవుని మాట. నిన్ను పవిత్రపరుస్తుంది, నీకు విలువనిస్తుంది, నిన్ను పాపములో పడకుండా చేస్తుంది, దేవునికి దూరంగా ఉండకుండా చేస్తుంది. కాబట్టి జీవగ్రంథంలో మన పేర్లు ఉన్నాయి. మన పేర్లు మనం తుడపకుండా మనమే జాగ్రత్త పడాలి. అంటే దేవుని మార్గములో దేవుని సేవించేవారుగా మనం నడవాలని ఈనాడు దేవుని మాటలు మనం చదివాం. దేవుడి మాటలు దీవించునుగాక.